ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం రోజువారీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకమైనవి, సరైనవని మనం బలంగా నమ్ముతాము. కానీ ఆ నిర్ణయాల వెనుక దాగిన అసలు నిజాలు తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును, అదైతే నిజం. మనం పైకి ఒకటి చెబుతాం, లోపల ఇంకొకటి ఆలోచిస్తుండాం. ఖచ్చితంగా. ఈరోజు మనం చర్చిస్తున్న అంశం సరిగ్గా ఇలాంటిదే. మన మనసు మనల్ని ఎలా మోసం చేస్తుంది, ముఖ్యంగా మనలోనే లోభం లేదా పిసినారితనం సద్గుణాల ముసుగులో ఎంత చాకచక్యంగా దాక్కుంటుంది అనే విషయాలను ఈరోజు విశ్లేషిద్దాం. దీనికోసం మనం తీసుకున్న మూల గ్రంథం పిసినారితనం వేసుకునే మోసపూరిత ముసుగులు. ఇది మన ప్రవర్తనను చాలా భిన్నమైన కోణంలో చూపిస్తుంది. మనకు తెలియకుండానే మనలోని అత్యాశ మన ప్రతి అడుగునూ ఎలా శాసిస్తుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలీ భావన ఎక్కడ మొదలవుతుందో పరిశీలిద్దాం. ఈ వ్యాసాలు మానవ మనస్తత్వాన్ని చాలా లోతుగా విశ్లేషించాయి. మనం బయటకు చూపించే ప్రవర్తనకు, లోపల ఉన్న నిజమైన ఉద్దేశ్యాలకు మధ్య ఎంత వ్యత్యాసముంటుందో ఇది స్పష్టం చేస్తోంది. ఇందులో ప్రధానంగా చర్చించాల్సిన మొదటి అంశం ఆత్మసంరక్షణత. ఆత్మసంరక్షణత అంటే సహజంగా ఒకరి ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ప్రవృత్తి కదా? సరిగ్గా చెప్పారు. ప్రతి ప్రాణికి తనను తాను రక్షించుకోవాలనే సహజ లక్షణముంటుంది. ఏ ప్రమాదం ఎదురైనా వెంటనే అప్రమత్తమై తమను తాము కాపాడుకోవడమనేది జీవ పరిణామ క్రమంలో వచ్చిన ఒక అత్యంత సహజమైన ప్రక్రియ. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం కలుగుతోంది. ప్రాణాలను కాపాడుకోవడం లేదా భవిష్యత్తు కోసం జాగ్రత్త పడటం అనేది చాలా అవసరమైన లక్షణం. దాన్ని మనం అత్యాశగా లేదా పిసినారితనంగా ఎలా ముద్రవేస్తాం? ఇది కేవలం ముందుచూపు లేదా తెలివితేటలు కాదా? మీరడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. ముందుచూపుతో పొదుపు చేయడం వేరు, తీవ్రమైన లోభంతో ప్రవర్తించడం వేరు. ఇక్కడే మనం మనసు ఆడే నాటకం మొదలవుతుంది. ఆత్మ సంరక్షణత అనేది కేవలం ఒక ముసుగుగా మారే పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ సహజమైన ప్రవృత్తిని కూడా అత్యాశ తన నియంత్రణలోకి తీసుకుంటుందా? ఖచ్చితంగా. తీవ్రమైన పిసినారితనం ఉన్న వ్యక్తిలో ఈ ఆత్మ సంరక్షణ ప్రవృత్తిని అత్యాశ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఒక సాధారణ వ్యక్తి అనారోగ్యం పాలైతే వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడతాడు. కాని విపరీతమైన లోభమున్న వ్యక్తి అలా చెయ్యడు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యవసరమైన ఖరీదైన మందులను లేదా పౌష్టికాహారాన్ని కూడా కొనడానికి ఇష్టపడడా? అసలిష్టపడడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకడుగేస్తాడు. ఒక మనిషి ప్రాణం కంటే డబ్బు ఎక్కువని ఎలా అనుకోగలడు? తన మనసుకు తాను ఎలా సర్ది చెప్పుకుంటాడు? అక్కడే అసలైన మానసిక మోసం జరుగుతుంది. ఆ వ్యక్తి తప్పు చేస్తున్నానని ఎన్నటికీ ఒప్పుకోడు. అతనికి తన జేబులోంచి డబ్బు బయటకు తీయడమనేది శారీరకమైన నొప్పి కంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఆ మానసిక బాధను తప్పించుకోవడానికి అతని మెదడు ఒక అద్భుతమైన కల్పిత కథను అల్లుకుంటుంది. ఎలాంటి కథ? నేను డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాను అనే నిజాన్ని ఎలా దాచిపెడతాడు? ఖరీదైన ఆహారం లేదా ఖరీదైన మందులు శరీరానికి హాని చేస్తాయని, వాటిలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయని తనకు తాను నచ్చజెప్పుకుంటాడు. తక్కువ ధరకు వచ్చేవే సహజమైనవని, అవే ఆరోగ్యకరమైనవని ఒక తప్పుడు వాదనను సృష్టించుకుంటాడు. అంటే అతనికి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ లోపలున్నది కేవలం తన దగ్గరున్న డబ్బును వదులుకోకూడదనే తీవ్రమైన భయం మాత్రమే అనమాట. అక్షరాల అంతే. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే వాస్తవం. పైకి చూస్తేనేమో అతను ఏదో ప్రకృతి వైద్యం పాటిస్తున్నాడని లేదా చాలా నిరాడంబరంగా జీవిస్తున్నాడని సమాజం అనుకోవచ్చు. కాని లోపల చూస్తే తన సొంత ప్రాణాలను రక్షించుకోవడం కంటే తన వద్ద ఉన్న ఆ బంగారు రాశిని లేదా కూడబెట్టిన సంపదను కాపాడుకోవడానికే అతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అతను తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన సంపదను రక్షించుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మ సంరక్షణత అనేది పూర్తిగా పక్కదారి పట్టింది. అది కేవలం అతని పిసినారితనానికి వేసిన ఒక అందమైన రంగు మాత్రమే. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఈ విశ్లేషణ కేవలం ఆరోగ్యం లేదా ప్రాణరక్షణ వరకే పరిమితం కాలేదు కదా? లేదు. పంచేంద్రియాలకు సంబంధించిన ఆనందాలు, సుఖాల విషయంలో కూడా మన పిసినారితనం ఎలా పనిచేస్తోందో ఈ మూలవనరులు చాలా సూక్ష్మంగా పరిశీలించాయి. పంచేంద్రియాలకు సంబంధించిన ఆనందాలు అంటే కంటితో చూసేవి, చెవితో వినేవి, లేదా మంచి రుచికరమైన భోజనం చేయడం లాంటివి. వీటిలో కూడా అత్యాశ ఎలా దాగి ఉంటుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అవును.
సౌకర్యాలు, ఆనందాలపై ఉన్న అత్యాశ ముఖ్యంగా 3 రకాల ముసుగులు వేసుకుంటుందని వ్యాసాలు వివరిస్తున్నాయి. దాని గురించి మరింత లోతుగా చర్చిద్దాం. అందులో మొదటి ముసుగు నిర్లోభత. నిర్లోభత అంటే ఎలాంటి అత్యాశ లేకపోవడం లేదా దేనిపైనా వ్యామోహం లేకపోవడం. ఇది పైకి చూడటానికే చాలా గొప్ప సద్గుణం. దీన్ని మనం తప్పుపట్లేం కదా. నిర్లోభత అనేది నిజంగానే ఒక గొప్ప సద్గుణం. కానీ మనమిక్కడ గమనించాల్సింది ముసుగు వేసుకున్న నిర్లోభత గురించి. కొందరు వ్యక్తులు తమకసలు ఏ కోరికలు లేవని, తాము చాలా సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నామని గొప్పగా చెప్తుంటారు. అంటే పాతబడిన బట్టలు వేసుకుంటూ చాలా నాసిరకం వస్తువులను వాడుతూ ఇది మా నిరాడంబరత అని ప్రపంచానికి చాటుకుంటారా? సరిగ్గా అదే. కానీ వాస్తవమేమిటంటే నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును ఖర్చు చేయడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ పిసినారితనాన్నే వారు వస్తువుల మీద వ్యామోహం లేదు అనే మాటలతో కప్పిపుచ్చుకుంటారు. నేను దీన్ని కొంచెం భిన్నంగా చూస్తున్నాను. నిజంగానే వాళ్లకు అలాంటి వస్తువుల మీద ఆసక్తి లేకపోవచ్చు కదా. ఎవరికైనా ఒక ఖరీదైన వస్తువు కొనుక్కునే స్తోమత ఉన్నా ఒక సాధారణ వస్తువును వాడటం వారి వ్యక్తిగత ఎంపిక కావచ్చు. దాన్ని మనం పిసినారితనం అని ఎలా నిర్ధారిస్తాం? మీరడిగింది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక వస్తువు మీద నిజమైన విరక్తి ఉన్నప్పుడు దానిపట్ల ఎలాంటి భావోద్వేగం ఉండదు. కానీ ఈ ముసుగు వేసుకున్న వారిలో వస్తువుల పట్ల విరక్తి ఉండదు, కేవలం డబ్బు పట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుంది. అంటే వారు వస్తువులను కాకుండా డబ్బును ప్రేమిస్తారన్నమాట. అవును, వారు తమ బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుని ఆనందిస్తారే తప్ప జీవితాన్ని అనుభవించరు. నిజమైన నిర్లోభత ఉన్నవారు తమ సంపదను ఇతరుల మేలు కోసం సంతోషంగా ఖర్చు చేస్తారు. కాని ఈ ముసుగు వేసుకున్నవారు తమ కోసమూ ఖర్చు చేయరు, ఇతరుల కోసమూ ఖర్చు చేయరు. ఆ సంపదను అలా కూడబెడుతూ పోవడమే వారి ఏకైక లక్ష్యం. ఈ కక్కుర్తినే వారు సంతృప్తి లేదా నిరాడంబరత అనే గొప్ప పేరుతో చలామణి చేస్తుంటారన్నమాట. తమ దగ్గర ఉన్న డబ్బు బయటికి వెళ్లకుండా చూసుకోవడానికి సమాజం ముందు తాము చాలా గొప్ప ఆదర్శవంతులమని భ్రమ కల్పిస్తారు. ఇది తమను తాము మోసం చేసుకోవడమే కాకుండా చుట్టూ ఉన్నవారిని కూడా మభ్యపెట్టే ప్రయత్నం. తమ లోభాన్ని కప్పిపుచ్చుకోవడానికి సద్గుణాన్ని ఒక కవచంలా వాడుకోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఇక రెండవ ముసుగు విషయానికి వద్దాం. అది పుణ్యకామత. అంటే పుణ్యాన్ని ఆశించడం లేదా పుణ్యకార్యాలు చెయ్యాలనే కోరిక కలిగి ఉండటం. దీన్ని కూడా స్వార్థం అంటే ఎలా ఒప్పుకోగలం? సమాజంలో దానం చేయడం, అవసరమైన వారికి సాయం చేయడమనేది ఎప్పటికైనా ఉన్నతమైన విషయమే. దానం చేయడం ఖచ్చితంగా ఉన్నతమైన విషయమే. కాని దానం వెనుక ఉన్న ఉద్దేశమేమిటన్నది ఇక్కడ ప్రధానం. మానసిక విశ్లేషణలో ఇది చాలా సున్నితమైన అంశం. పుణ్యకామత అనే ముసుగులో వ్యక్తులు చేసే దానధర్మాల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యం ఎదుటివారి పట్ల కరుణ లేదా సానుభూతి కాదంటారా? అస్సలు కాదు. వారు ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయి ఆ కష్టాన్ని తీర్చాలనే స్వచ్ఛమైన మనస్తో సాయం చేయరు. సమాజంలో గుర్తింపు, హోదా లేదా తమ పరపతిని పెంచుకోవడం కోసం మాత్రమే వారు ఆ కార్యాలు చేస్తారు. అంటే 10 మందిలో తమ పేరు మార్మోగాలని, అందరూ తమను పొగడాలని ఆశించి చేసే సాయమన్నమాట. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి నిజంగా ఏది అవసరమో అది ఇవ్వకుండా తమ హోదాకు ఏది సరిపోతుందో, దేనివల్ల తమకు ఎక్కువ ప్రచారమొస్తుందో ఆ పని చేస్తారు. సరిగ్గా గ్రహించారు. వారు చేసే ప్రతి పని ఒక లెక్క ప్రకారం జరుగుతుంది. ఇది నేరుగా డబ్బు రూపంలో కాకుండా కీర్తి, పరపతి అనే రూపంలో ఆశించే లాభం. అంతేకాదు, కొందరు మరణానంతరం లభించే సుఖాలు లేదా ఆధ్యాత్మిక ప్రతిఫలం కోసం ఈ పనులు చేస్తారు. నేనిప్పుడు ఇంత దానం చేస్తే తరువాత నాకు అంతకంటే పెద్ద బహుమతి వస్తుంది అనే ఒక వ్యాపార దృక్పథం. ఇక్కడ కూడా అత్యాశ రాజ్యమేలుతుంది. ఇంతిచ్చాను కాబట్టి నాకు ఇంత కీర్తి రావాలి లేదా ఇంత పుణ్యం దక్కాలి అనే ఒక లావాదేవీ మాత్రమే ఇది. ఇందులో నిస్వార్థమైన సేవాభావం ఇసుమంతైనా ఉండదు. దానం చేయడమనేది ఒక వ్యాపార లావాదేవీలాగా మారిపోయిందనమాట. ఇక మూడవ ముసుగు సంవిభాగశీలత, అంటే పంచుకునే గుణం. మనకున్నది ఇతరులతో పంచుకోవడమనేది మనం చిన్నప్పట్నుండి నేర్చుకునే పాఠం. కాని దీనిని కూడా మన పిసినారితనం తన స్వార్థానికి ఎలా వాడుకుంటుంది? పంచుకోవడంలో ఉన్న అసలర్థమేమిటంటే, మనకు ప్రియమైన దాన్ని లేదా మనక్కూడా ఉపయోగపడేదాన్ని అవసరమైన వారి కోసం త్యాగం చేయడం. కాని ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. సంవిభాగశీలత అనే ముసుగులో వ్యక్తులు తమకు ఏమాత్రం అవసరం లేని వస్తువులను పంచుతారా? ఇస్తారు.
తమ ఇంట్లో చెత్తగా పడి ఉన్న వాటిని వదిలించుకుంటూ దానికి దానం లేదా పంచుకోవడమనే గొప్ప పేరు పెడతారు. మనకు ఏమాత్రం పనికిరాని వస్తువులను ఎవరికైనా ఇచ్చేసి మనమేదో గొప్ప సాయం చేశామని మురిసిపోవడం అన్నమాట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవతలివారికి అది ఉపయోగపడుతుందా లేదా అన్నది చూడకుండా కేవలం మన వస్తువులు వదిలించుకోవడానికి ఇతరులను వాడుకోవడం. అంతేకాదు, ఇందులో మరో కోణం కూడా ఉంది. భవిష్యత్తులో తిరిగి అంతకంటే పెద్ద సాయం పొందాలనే ఆశతో పంచుకోవడం. ఒకరికి ఇప్పుడు చిన్న బహుమతి లేదా చిన్న సాయం చేస్తే భవిష్యత్తులో వారి నుండి ఎప్పుడో ఒకప్పుడు పెద్ద సాయం ఆశించవచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. అంటే ఇదొక పెట్టుబడి లాంటిది. ఒకరి అవసరం తీర్చడానికి కాకుండా వారిని తమకు రుణపడి ఉండేలా చేసుకోవడానికి వేసే ఎత్తుగడ. ఇక్కడ పంచుకోవడం అనేది స్వచ్ఛమైన మనసుతో చేసే పని కాదు, తమ భవిష్యత్తు అవసరాల కోసం చేసుకునే ఒక ఏర్పాటు. ఇవన్నీ వింటుంటే మన మనస్సు ఎంత అద్భుతంగా, ఎంత సూక్ష్మంగా సద్గుణాల ముసుగులో తన స్వార్థాన్ని, పిసినారితనాన్ని దాచిపెడుతోందో అర్థమవుతోంది. మరిక్కడొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. మనం చేసే పనుల వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎలా గుర్తించాలి? ఏది నిజమైన సద్గుణమో, ఏది ముసుగువేసుకున్న స్వార్థమో ఎలా తెలుసుకోవాలి? మనం చేసే ప్రతి పనిని అనుమానించాల్సిందేనా? ప్రతి పనిని అనుమానించాల్సిన అవసరం లేదు, కాని ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా అవసరం. దీనికి సరైన సమాధానం తెలుసుకోవాలంటే మనం బుద్ధుని బోధనల సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ఆ బోధనల ప్రకారం ఒక పని మంచిదా కాదా అనేది ఆ పని వెనక ఉన్న చేతన మీద మాత్రమే ఆధారపడుంటుంది. చేతన అంటే ఉద్దేశ్యం కదా? అవును. ఒకేలా కనిపించే రెండు పనుల వెనుక పూర్తిగా భిన్నమైన ఉద్దేశాలుండొచ్చు. మనం చేసే పని ఏమిటన్నది ముఖ్యం కాదు, ఆ పని చేయడానికి మనల్ని ప్రేరేపించిన ఉద్దేశమేమిటన్నదే అత్యంత ముఖ్యం. దాన్ని బట్టే ఆ పని తత్వాన్ని నిర్ధారించాలి. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బుద్ధుని బోధనల ప్రకారం ఒక నిర్దిష్టమైన ఉదాహరణ చెప్పగలరా? ఎందుకంటే పైకి ఒకేలా కనిపించే పనుల వెనుక వేరువేరు ఉద్దేశ్యాలు ఎలా ఉంటాయో ఊహించడం కొంచెం కష్టంగా ఉంది. తప్పకుండా. ఒక సాధారణమైన తక్కువ ఖర్చుతో కూడిన భోజనాన్ని ఎంచుకోవడం అనే ఒకే పనిని రెండు భిన్నమైన పరిస్థితుల్లో విశ్లేషిద్దాం. మొదటగా ఒక భిక్షువు ఈ తక్కువ ఖర్చు భోజనాన్ని స్వీకరిస్తున్నాడు అనుకుందాం. భిక్షువు అంటే ప్రాపంచిక సుఖాలను, బంధాలను వదులుకున్న త్యాగశీలి కదా? అవును. ఆ భిక్షువు మనసులో రుచుల పట్ల ఎలాంటి వ్యామోహం లేదు. కేవలం ధ్యానం చేసుకోవడానికి, శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ఇది పూర్తి త్యాగబుద్ధితో చేస్తున్న పని. కాబట్టి ఇది ఖచ్చితంగా గొప్ప సద్గుణం. అంటే ఆ భిక్షువు ఉద్దేశ్యం చాలా స్వచ్ఛమైనది. తన నాలుక రుచిని సంతృప్తి పరచాలనే కోరికగాని, మరో స్వార్థంగాని అక్కడ లేదు. మరి ఇదే పనిని వేరొక కోణంలో ఎలా చూడాలి? ఇప్పుడు అదే తక్కువ ఖర్చు భోజనాన్ని ఒక సాధారణ వ్యక్తి ఎంచుకున్నాడనుకుందాం. అతనికి చాలా సంపద ఉంది, ఏది కావాలంటే అది కొనుక్కునే స్తోమత ఉంది. కాని ఆకలిగా ఉన్నా సరే మంచి ఆహారం కొంటే డబ్బు ఎక్కడ ఖర్చయిపోతుందో అనే తీవ్రమైన భయంతో ఆ తక్కువ ఖర్చు భోజనాన్ని ఎంచుకుంటాడు. అంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ తగ్గిపోతుందో అనే ఆందోళనతో ఆ నిర్ణయం తీసుకుంటాడు. అవును. ఇక్కడ అతను చేసే పని పైకి నిరాడంబరంగా కనిపించినా దాని వెనక ఉన్న చేతన లేదా ఉద్దేశ్యం కేవలం డబ్బు మీదున్న వ్యామోహం మాత్రమే. నిజమే. ఇద్దరూ చేసే పని ఒక్కటే. ఇద్దరూ తక్కువ ఖర్చు భోజనమే చేస్తున్నారు. బయటనుంచి చూసేవారికి ఇద్దరూ ఒకేలా నిరాడంబరంగా కనిపిస్తారు. కాని ఒకరికది సద్గుణం, మరొకరికది ఆత్మసంరక్షణ లేదా పొదుపు అనే ముసుగులో ఉన్న లోభం, అత్యాశ. మనమెప్పుడూ పైకి కనిపించే పనులను బట్టే వ్యక్తులను అంచనా వేస్తుంటాం. ఖచ్చితంగా. పైకి కనిపించే ప్రవర్తనకు, లోపలి నిజమైన ఉద్దేశ్యాలకు చాలా వ్యత్యాసముంటుంది. ఒక వ్యక్తి చేసే పని మాత్రమే కాదు, ఆ పని ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా అంతే ముఖ్యం. ఏది మంచి, ఏది చెడు అనేది బయటి ప్రవర్తన కంటే లోపలి చేతన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఇతరుల పనులను అంచనా వేయడం కంటే ముందు మన అంతరంగాన్ని మనం పరిశీలించుకోవాలి. మన ఉద్దేశ్యాలు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. మనం చేసే మంచి పనుల వెనుక ఏవైనా దాగి ఉన్న స్వార్థాలున్నాయేమో అని మనని మనం నిజాయితీగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కొంచెం కఠినమైన ఆత్మపరిశీలనే. ఎందుకంటే మన తప్పులను మనమే అంగీకరించడం అంత సులభమైన విషయం కాదు. కాని ఆ ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. సద్గుణానికి, పిసినారితనానికి ఉన్న సన్నని గీతను గుర్తించాలంటే మన ఉద్దేశ్యాలను మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. నేను ఈ దానం ఎందుకు చేస్తున్నాను? కేవలం నా పాత వస్తువులను వదిలించుకోడానికా, లేక నిజంగా ఎదుటివారి అవసరం తీర్చడానికా అని ప్రశ్నించుకోవాలి. అలాగే నేను ఈ పొదుపు ఎందుకు చేస్తున్నాను? భవిష్యత్తు అవసరాల కోసమా
లేక నాలోని అభద్రతాభావం వలన అని కూడా అడగాలి. ఈ నిరంతర ఆత్మ పరిశీలన ద్వారా మాత్రమే మనలో వేళ్లునుకుపోయిన మోసపూరిత ముసుగులను మనం తొలగించుకోగలం. ఈనాటి చర్చ మన ఆలోచనా సరళికి ఒక పొదును పెట్టింది. మన ప్రవర్తనను మనమే ఒక మూడవ వ్యక్తిలా గమనించుకోవడం, మన ఉద్దేశ్యాల పట్ల మనమే నిజాయితీగా ఉండటం ఎంత అవసరమో చాలా స్పష్టంగా అర్థమైంది. సద్గుణాలకు, దాగి ఉన్న లోభానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎలా గుర్తించాలో మనం విపులంగా తెలుసుకున్నాము. మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న చేతన ఎంత ముఖ్యమో ఈరోజు మనకు అవగతమైంది. ముగింపుగా వింటున్న మనమందరం ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన మనస్సు తన స్వార్థాన్ని అత్యంత పవిత్రమైన సద్గుణాల ముసుగులో ఇంత అద్భుతంగా దాచగలిగితే, మన దైనందిన జీవితంలో మనం చాలా గొప్పగా, గర్వంగా భావించి తీసుకునే ఎన్నో నిర్ణయాల వెనుక ఇంకెన్ని రకాల భయాలు, ఇంకెన్ని రకాల రహస్య కోరికలు మనల్ని అదృశ్యంగా నడిపిస్తున్నాయో కదా. ఒకసారి మనలోకి మనం తొంగి చూసుకుందాం. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.